ప్రాబ్లమ్ తో వచ్చారమ్మా మీరు? హెమరాయిడ్స్. ఓకే, అక్కడ ఏం జరిగేది? లైట్ గా పెయిన్ వచ్చేది అండ్ బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది. ఎప్పటి నుంచి అండి ఈ ప్రాబ్లం? ఫర్ హౌ లాంగ్? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అల్సర్స్ తో అది స్టార్ట్ అయింది సార్, బట్ అల్సర్స్ తగ్గినాయి. రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ కొలనోస్కోపీ చేయిస్తే అప్పుడు హెమరాయిడ్స్ ఉన్నాయని చెప్పారు సార్. అచ్చా, మీరు కొలనోస్కోపీ చేయించారు. మీరు కొలనోస్కోపీ చేస్తే హెమరాయిడ్స్ అని తెలియదు. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్. ఓకే ఓకే, మీరు నా దగ్గరికి వచ్చిన ముందు నుంచి ఎప్పటి నుంచి మీకు అంటే అట్లా స్టార్ట్ అయ్యింది మీకు ప్రాబ్లం? 10 days నుంచి ఉంది. ఒక 10 days నుంచి కంటిన్యూస్ గా ఉండేది బ్లీడింగ్? కంటిన్యూస్ గా బ్లీడింగ్ అండ్ రోజుకి 2-3 times మోషన్ అయ్యేది సార్. అప్పుడు అంతా బ్లీడింగ్ అయ్యేది. అచ్చా, डेली 2 to 3 times మీకు అట్లా మోషన్ అయ్యేది. जब आपको मोशन होता था तो आपको ब्लीडिंग होता था, मतलब डेली 2 to 3 times आपको ब्लीडिंग होता था. ఓకే, ఫ్రమ్ 10 days యూ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం. ఓకే, అయితే నా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏమన్నానమ్మా మీకు? 3 times 4 days కోర్స్ యూజ్ చేయమని చెప్పారు సార్. సో నాకు ఫస్ట్ 4 days కి కోర్స్ యూజ్ చేసినప్పుడే కొంచెం బెటర్ గానే అనిపించింది సార్. బ్లీడింగ్ లేదు అండ్ పెయిన్ కూడా. బ్లీడింగ్ మీకు ఏ రోజు నుంచి మీకు అంటే అట్లా కంట్రోల్ అయిపోయింది? బ్లీడింగ్ ఆఫ్టర్ టేకింగ్ మై కోర్స్, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ యూ గాట్ రిలీఫ్ ఇన్ ద బ్లీడింగ్? ఆఫ్టర్ 4 days సార్. ఫస్ట్ 4 days కోర్స్ అయిన తర్వాత బాగానే అనిపించింది సార్. అసలు బ్లీడింగ్ ఏమీ లేదు? బ్లీడింగ్ ఏం లేదు. నో పెయిన్ ఆల్సో? నో పెయిన్. అయితే ఈ రోజుకి పూర్తిగా 3 courses యూ కంప్లీటెడ్ 3 courses అంటే 12 days అయిపోయింది. 12 days. ఓకే, నౌ నో బ్లీడింగ్, నో పెయిన్. No pain, sir. ఓకే అండి, రైట్.